హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వరల్డ్. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను కోట్ మోడల్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేశాను. అది కూడా ఇక్కడ కోటుకి బాహుబలి హ్యాండ్స్ అలాగే కట్ వర్క్తో ఇచ్చాను. డోరీస్ కూడా వచ్చాయి. మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ చూడండి. కటింగ్ వీడియో మీరు ముందు చూసినట్టయితేనే మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా అర్థమవుతుంది. చూసారు కదా, ఫుల్ ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ ఇది. విత్ కోట్తో అయినా వేసుకోవచ్చు, వితౌట్ కోట్తోనైనా వేసుకోవచ్చు. వితౌట్ కోట్తో కూడా హ్యాండ్స్ ఇచ్చాను, స్మాల్ హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్ ఇచ్చాను. చూసారు కదా, కోట్ లేకుండా ఎలా ఉంటుందో. నార్మల్ బోట్ నెక్ పెట్టేసి హ్యాండ్స్ ఇలా షార్ట్ హ్యాండ్స్ ఇచ్చాను. ఫుల్ ఫ్లోర్ లెంత్ ఉంటుంది ఫ్రాక్ కూడా. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ట్రయాంగిల్ షేప్ ఇచ్చాను. ఇలా కోట్తో అయినా వేసుకోవచ్చు, వితౌట్ కోట్తో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాము. ముందుగా మీరు కటింగ్ వీడియో చూసినట్టయితేనే మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా అర్థమవుతుంది. ముందు కటింగ్ వీడియో చూడండి, తర్వాత స్టిచ్చింగ్ చూడండి. ఇక్కడ ముందుగా నేను బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, బాడీ పార్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ నెక్ కోసం అనేది నేను ముందుగా పైపింగ్ వేస్తున్నాను. ఇది మనకు కటింగ్లో పైన, శారీకి కటింగ్లో పైన లెంత్ అయిపోయాక ఇంత క్లాత్ మిగిలింది గ్రీన్. ఈ స్ట్రైట్ క్లాత్తోనే నేను ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేస్తున్నాను. ఇలా ఈ క్లాత్లో ముందుగా ఇలా థ్రెడ్ని పెట్టుకొని సింగిల్ పాదం ఫిట్ చేసుకున్నాను. ఇక్కడ నేను సింగిల్ పాదంతో ఇలా థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. మొత్తంగా నాకు బ్యాక్, ఫ్రంట్ నెక్కులకి అలాగే బ్యాక్ ట్రయాంగిల్ షేపుకి అన్నిటికీ సరిపోను ఇలా థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వరల్డ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే మరికొందరికి నా వీడియోస్ అనేది రీచ్ అవుతాయి. ఇలా పైపింగ్ స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి ఎక్స్ట్రాగా క్లాత్ ఎక్కువగా లేకుండా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్లను కట్ చేసుకోవాలి మొత్తంగా. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఇది మెయిన్ కట్ చేసుకున్న బాడీ పార్ట్ లైనింగ్ అనేది థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకుంటున్నాను. సింగిల్ పాదంతో అయితేనే మంచిగా వస్తుంది పైపింగ్ కూడా. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను లైనింగ్ పార్ట్కి అనేది నేను స్టిచ్ చేస్తున్నాను. ముందుగా ఇలా మొత్తంగా నెక్ చుట్టూ రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ని. ఇలా నెక్ చుట్టూ మొత్తంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉల్టాగా పెట్టుకోవాలి నెక్కుని. చూస్తున్నారు కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది సీదాగా ఉంది. తర్వాత నేను స్టిచ్ చేసిన పైపింగ్ క్లాత్ అనేది ఉల్టాగా వేశాను. ఇప్పుడు కరెక్ట్గా ఆ పైపింగ్ చుట్టూ మళ్ళీ కార్నర్గా స్టిచ్ అనేది వేస్తూ రావాలి మొత్తంగా. ఇలా మొత్తం కార్నర్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మధ్యగా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ను కట్ చేసుకోవాలి. చుట్టూ చిన్న కట్స్ అనేటివి పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్లనే మనము స్ట్రైట్గా వేసాం కదా పైపింగ్ క్లాత్ అనేది కూడా స్ట్రైట్గా ఇలా స్ట్రైట్గా వేసిన పైపింగ్ కూడా మంచిగా కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ పైపింగ్ని సీదాగా చేసుకొని ఈ పైపింగ్ పక్క నుండి కూడా పక్క నుండి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ మొత్తంగా ఇలా పైపింగ్ చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి దగ్గరగా. ఇప్పుడు ఈ క్లాత్ని మొత్తంగా ఉల్టా వేసుకొని చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్. ఇలా ఇప్పుడు ఈ క్లాత్ను ఉల్టాగా వేసుకొని మనకు మెయిన్గా కట్ చేసింది సైజు మొత్తం లైనింగ్ క్లాతే కదా, లైనింగ్ చుట్టూ కార్నర్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. మొత్తంగా చుట్టూ కార్నర్గా స్టిచ్ వేస్తూ రావాలి. ఇలా మొత్తంగా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్లను మొత్తంగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్లను మొత్తంగా కట్ చేస్తున్నాను.
ఎక్కడైతే మనకు బ్యాక్ సైడ్ ప్లీట్స్ కోసం అనేది మనం కట్ అని ఇచ్చామో లైనింగ్కి, అలాగే కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్లీట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మార్కింగ్ వేసాం కదా కటింగ్లో, ఆ మార్కింగ్ని బేస్ చేస్తూ ఇలా నేను ప్లీట్స్ అనేది వేసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ కూడా 2 సైడ్స్ కూడా ప్లీట్స్ వస్తాయి. అప్పుడే మనకు నడుము దగ్గర ఫిట్టింగ్ అనేది మంచిగా వస్తుంది, షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ప్లీట్స్ అనేది వేసాను. ఇంకా మనకి ఇది ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ కూడా సేమ్ నెక్ కూడా అలాగే ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదే విధంగా మొత్తంగా ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేసుకోవాలి ఇలా. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సీదాగా వేసుకొని దానిపైన ఉల్టాగా ఈ క్లాత్ని వేసుకొని మళ్ళీ పైపింగ్ చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత మధ్యగా ఉన్న ఎక్స్ట్రా క్లాత్లను కట్ చేసుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకొని సీదా తిప్పుకొని మళ్ళీ పైపింగ్ చుట్టూ కార్నర్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా సీదా తిప్పుకొని మళ్ళీ పైపింగ్ చుట్టూ వేసుకోవాలి ఒక స్టిచ్ కార్నర్గా, పైపింగ్కి కార్నర్గా దగ్గరగా. ఇలా మొత్తంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇలా షోల్డర్ మళ్ళీ పక్క నుండి లైనింగ్కి చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ అయ్యే విధంగా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత చుట్టూ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్లను కూడా కట్ చేసుకోవాలి. మనకు మొత్తంగా బ్యాక్ పార్ట్ అనేది కూడా రెడీ అయిపోయింది. ఇంకా నెక్ కింద మనం ట్రయాంగిల్ షేప్లో ఇచ్చాం కదా షేపు, అది స్టిచ్ చేసుకోవాలి. అది కూడా పైపింగ్తో స్టిచ్ చేసుకోవాలి. ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. అలాగే ఇలా ప్లీట్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా కటింగ్లో, ఇలా ప్లీట్స్ అనేది వేసుకోవాలి మొత్తంగా. ఇప్పుడు ఈ పార్ట్ని మొత్తంగా ఫోల్డ్ చేసుకొని ఇలా కరెక్ట్గా నెక్ దగ్గర నుండి షోల్డర్ దగ్గర నుండి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని, మనం ముందుగా మార్కింగ్ వేసుకున్నాం కదా ట్రయాంగిల్ కోసం, నాకు ఇది షేప్ అనేది కొంచెం పెద్దగా అవుతుంది అనిపిస్తుంది కాబట్టి ఇందులో 1/2 ఇంచ్ తగ్గే విధంగా మొత్తంగా ఇలా మార్కింగ్ వేసుకొని మళ్ళీ కట్ చేసుకుంటున్నాను. మనం మొత్తంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను ఫస్ట్ మార్కింగ్ చేసినంత సైజే వస్తుంది. అదే మార్కింగ్ని కట్ చేశానంటే ఇంకా పెద్ద సైజ్ అయిపోతుంది కాబట్టి నేను కొంచెం నార్మల్గా వచ్చే విధంగా కట్ చేశాను. ఇప్పుడు ఇది ముందుగా ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ అయ్యే విధంగా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. మనం కట్ చేసాం కదా, పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు అటు ఇటు కదలకుండా ఉండడానికి ముందుగా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ షేప్కి పైపింగ్ అనేది వేసుకుందాము. మనకు ఆల్రెడీ కటింగ్లో మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ ఇప్పుడు పైపింగ్ స్టిచ్ చేయక కూడా మిగిలింది చాలా. ఈ క్లాత్ని ఒక వైపుకు అనేది కోర్ ఉంది కాబట్టి నేను కోర్ ఉన్న సైడ్ బయటికి పెట్టేసి ఇంకా స్టిచ్ అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ నుండి ఈ క్లాత్ ఒక 1.5 ఇంచ్ అంత వెడల్పులో ఉంది. ఇక్కడ మనకు కార్నర్ అనేది షేప్ వచ్చిన దగ్గర మాత్రం ఇలా చిన్నగా కుచ్చు అనేది పెట్టాను. ఇలా కుచ్చు పెట్టడం వల్లనే మంచిగా మనకు టర్న్ అవుతుంది షేప్ కూడా కరెక్ట్గా. అలాగే పైపింగ్తో మనం స్టిచ్ చేస్తాం కాబట్టి. అలాగే ఇక్కడ ఇంకొక కార్నర్ దగ్గర కూడా ఇలాగే చిన్నగా కుచ్చు లాంటిది పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. మొత్తంగా 3 షేప్స్ ఉన్న దగ్గర 3 చిన్న చిన్న కుచ్చుల్లాగా పెట్టుకోవాలి. అప్పుడు మనకు పైపింగ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. మనం ఎక్కడి నుండి అయితే స్టిచ్ స్టార్ట్ చేసామో అక్కడ క్లాత్కు కొంచెం ఎక్కువగా ఇలా ఫోల్డ్ చేసుకొని దాని పైకి కొంచెం ఎక్కువగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. మనకు జాయింటింగ్ వచ్చింది కూడా అసలు తెలియదు అసలు మనం క్లాత్ జాయింట్ అయ్యిందన్న విధంగా కూడా. మొత్తంగా ఇలా రెడీ అయిన తర్వాత కరెక్ట్గా కార్నర్స్కి కట్ అనేది పెట్టుకోవాలి. మొత్తం కార్నర్స్గా ఇలా కట్స్ అనేది పెట్టుకోవాలి. అప్పుడు మనకు పైపింగ్ స్టిచ్ చేయడానికి కరెక్ట్గా ఫోల్డ్ అవుతుంది. మొత్తంగా ఇలా చిన్న థ్రెడ్ అనేది పెట్టుకోవాలి. పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టుకొని మనకు థ్రెడ్ అనేది ఎంత ఉందో
థ్రెడ్ అనేది ఎంత ఉంటుందో అంత పెట్టుకొని క్లాత్ మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కింది వైపుగా ఫోల్డ్ చేస్తూ మనం స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఇలా కార్నర్ దగ్గర కూడా మనం చిన్న ఫ్రిల్ పెట్టాం కాబట్టి మంచిగానే వస్తుంది షేప్ కూడా. అక్కడ మనం కరెక్ట్గా కొంచెం మెల్లిగా చేతితో మనం సెట్ చేయాలి, మనం పైపింగ్ థ్రెడ్ పెడతాం కాబట్టి. ఇలా మొత్తంగా పైపింగ్ థ్రెడ్ని పెడుతూ కార్నర్గా సరి చేసుకుంటూ ఇలా మొత్తంగా స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ కూడా పైపింగ్ ఆల్రెడీ మనం ఫ్రిల్ పెట్టాం కాబట్టి కార్నర్స్ దగ్గర కరెక్ట్గానే ఫోల్డ్ అవుతుంది. మీరు ఇప్పుడు నేను స్టిచ్ చేసిన తర్వాత కూడా చూస్తే అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్లనే నా వీడియోస్ మరికొందరికి రీచ్ అవుతాయి. ఇలాంటి ఫుల్ వీడియోస్ చేయడానికి ఒక 2 hours అట్లా పడుతుంది. ఆ 2 hours వీడియోని కూడా మళ్ళీ ఎడిటింగ్ చేయడానికి, వాయిస్ ఇవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. మీరు లైక్ ఇవ్వడం వల్లనే మాకు కూడా ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. చూసారు కదా, మొత్తంగా ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తంగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనకు క్లాత్ అనేది ఒకదానిపైన ఒకటి వచ్చింది కదా మనం స్టార్టింగ్లో స్టిచ్ చేసేటప్పుడు, ఆ క్లాత్ దగ్గర కూడా కరెక్ట్గా పట్టుకోవాలి. క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ అయ్యే విధంగా పైపింగ్ థ్రెడ్తో ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తంగా ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు లోపల వైపు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ను కింది వైపు మళ్ళీ చూసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాగా ఉంది కదా క్లాత్ 1 inch అంతా, ఆ క్లాత్ను లోపల వైపు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని పాదమంతా వెడల్పులో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి, ఆ క్లాత్ పైకి లేవకుండా. ఈ కార్నర్స్ దగ్గర కూడా మనం ఫ్రిల్ పెట్టాం కాబట్టి ఎక్కువ క్లాతే ఉంటుంది. అక్కడ కూడా కొంచెం మెల్లిమెల్లిగా క్లాత్ను కరెక్ట్గా షేప్లో ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ను ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసింది కూడా కనబడదు, నీట్గా ఉంటుంది. డ్రెస్ కూడా లుక్ వైజ్ కూడా నీట్గా ఉంటుంది. మనకు షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది, ట్రయాంగిల్ షేప్ అనేది. చూసారు కదా షేప్ ఎలా వచ్చిందో కరెక్ట్గా. మొత్తంగా ఇలా రెడీ అయింది. బ్యాక్ పార్ట్ కూడా మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇంకా మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకొని అలాగే షోల్డర్స్తో జాయిన్ చేసుకొని హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను కటింగ్లో ఈ మిగిలిన క్లాత్ను హ్యాండ్స్ కట్ చేయలేదు, నేను ఈ క్లాత్ని ఇప్పుడు కట్ చేస్తున్నాను షార్ట్ హ్యాండ్స్ లాగా. ఇంకేమైనా డిజైన్ కుడదాం అనుకున్నాను కానీ ఇంకా వద్దులే, షార్ట్ హ్యాండ్స్ అయితేనే బెటరు. ఆల్రెడీ కోట్ వస్తుంది కాబట్టి పైనుండి మళ్ళీ ఎక్కువ లావుగా అయిపోయి కూడా మళ్ళీ కోట్ అనేది పైనుండి పట్టదు కాబట్టి నేను నార్మల్ హ్యాండ్సే చేశాను. 5 inchesకి హ్యాండ్స్ తీసుకున్నాను. అలాగే హ్యాండ్ లూజ్ కింది వైపు తీసుకోవాలి. హ్యాండ్ లెంత్ తీసుకొని హ్యాండ్లో 2.5కి ఇక్కడ సైడ్ వైపు చంక వైపు మార్కింగ్ చేసి ఇలా హ్యాండ్ షేప్ అనేది చేసుకున్నాను. మొత్తంగా ఇలా హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది. నాకు ఇక్కడ దీనికి ముందుగా లైనింగ్ కట్ చేయాలి యాక్చువల్లీ, కానీ లైనింగ్ కూడా నాకు గ్రీన్ కలర్ కోట్ కట్ చేశాక నేను లైనింగ్ కట్ చేశాను. ఆ లైనింగ్ కూడా నాకు చిన్న చిన్న పీసెస్గా వచ్చింది, వాటిని జాయిన్ చేసి దీనికి లైనింగ్గా వేయాలి. చూసారు కదా, ఇప్పుడు పర్ఫెక్ట్ కటింగ్తో హ్యాండ్స్ అయితే రెడీ అయ్యాయి. ఇగో ఈ మిగిలిన క్లాత్తోనే మనం పైపింగ్ కోసం ఈ పింక్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. ఈ క్లాత్తోనే మనం థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకోవాలి. ఇన్విజిబుల్గా లైనింగ్కి స్టిచ్ చేసుకోవాలి ఈ థ్రెడ్ పైపింగ్. ఈ క్లాత్లని నేను ఇక్కడ పైపింగ్ స్టిచ్ చేస్తున్నాను, థ్రెడ్ పైపింగ్. ఇందాక ఎలాగైతే నెక్ కోసం స్టిచ్ చేసుకున్నామో అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్కి కూడా ఇన్విజిబుల్గా వేస్తున్నాను పైపింగ్. మొత్తంగా పైపింగ్ ఇలా రెడీ అయింది. తర్వాత ఈ పైపింగ్కి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ను కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రికే మనం కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి వీటికే నేను పైపింగ్ అనేది పెట్టి స్టిచ్ చేస్తున్నాను. తర్వాత లైనింగ్ పైన ఇది ఉల్టాగా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇది పెట్టి స్టిచ్ చేసుకుంటున్నాను నేను. ఇలా 2 హ్యాండ్స్కి కూడా ఇలాగే పైపింగ్ స్టిచ్ చేసుకోవాలి. నేను గ్రీన్ కలర్ లైనింగ్ కోసం ఆగి నేను కట్ చేయలేదు హ్యాండ్స్. అలాగే కోట్ మోడల్ కట్ చేశాక నాకు మిగిలిన క్లాత్ని దీనికి లైనింగ్గా వేస్తున్నాను. కటింగ్స్లో సైడ్స్కి మిగులుతుంది కదా ఆ క్లాత్. చూసారు కదా, ఇలా పైపింగ్తో 2 హ్యాండ్స్ రెడీ అయ్యాయి. ఇగో కటింగ్లో మిగిలిన క్లాత్ ఇలా ఉంది. 4 లేయర్స్ లాగా చిన్నగా ఉంది. ఇవి 2 లేయర్స్ జాయిన్ చేస్తే మనకు హ్యాండ్కు సరిపోతుంది. కింది వైపు కోర్ ఉంది, అలాగే ఒక స్టిచ్ వేసేస్తే జాయింట్ అయిపోయింది. అలాగే ఇంకొక పార్ట్ని కూడా ఇలా జాయిన్ చేస్తున్నాను. మనం క్లాత్ లేకపోయినా ఇలా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది. చూసారు కదా, హ్యాండ్ కోసం కరెక్ట్గా సరిపోతుంది నాకు ఇది. ఇలా జాయింట్స్ ఉన్న క్లాత్ని మీకు ఎలా కట్ చేయాలి అదంతా చెప్పడం కూడా అర్థం కాదు కాబట్టి నేను కటింగ్లో చూపిద్దామని ఊరుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పైపింగ్ హ్యాండ్స్ని ఇలా పైన లైనింగ్ పైన ఉల్టాగా పెట్టుకోవాలి. జాయింటింగ్ కూడా మనకు లోపలకి వెళ్ళిపోతుంది, జాయింటింగ్ కూడా కనబడదు, లైనింగ్కి ఉన్న జాయింటింగ్. అలాగే ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తంగా 2 హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ హ్యాండ్ని సీదా చేసుకుంటే మనకు పైపింగ్ అనేది బయటికి వస్తుంది. తర్వాత లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా కరెక్ట్గా పట్టుకొని పైపింగ్కి పక్కన నుండి స్టిచ్ అనేది వేసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. ఇంకొక హ్యాండ్కి కూడా నేను ఇక్కడ పైపింగ్కి కార్నర్గా స్టిచ్ అనేది వేస్తున్నాను మొత్తంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. మొత్తంగా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు మెయిన్గా కట్ చేసింది శారీలోని క్లాతే కదా, ఆ క్లాత్ చుట్టూ మెయిన్ మనకు కరెక్ట్గా మెజర్మెంట్ అదే క్లాత్ కదా, దాని పక్క నుండి స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఒక 1/2 ఇంచు గ్యాప్లో స్టిచ్ అనేది వేస్తూ రావాలి. మనకి ఇంకా హ్యాండ్స్ కూడా రెడీ అయ్యాయి. ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ను చుట్టూ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్లను కట్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తంగా హ్యాండ్స్ అనేవి రెడీ అయ్యాయి. అలాగే షోల్డర్ పైన ఒక కట్టు, మనం లోతు తీసాం కదా హ్యాండ్స్కి, అక్కడ ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఇలాగే ఇంకొక హ్యాండ్ని కూడా రెడీ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ రెడీ అయ్యాయి కదా, ఇప్పుడు మనం బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. ముందుగా బాడీ పార్ట్కి బ్యాక్ ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకొని షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు నెక్ సైడ్ షోల్డర్ పైన మాత్రం మనకు కరెక్ట్ పైపింగ్ టు పైపింగ్ మ్యాచ్ అయ్యే విధంగా పెట్టుకోవాలి కరెక్ట్గా. కొంచెం కింద మీద లాగా పక్కకు అట్లా వచ్చినా కానీ బాగుండదు కాబట్టి కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి పైపింగ్ వచ్చే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి కరెక్ట్గా పట్టుకొని షోల్డర్స్ని. అలాగే ఇప్పుడు ఇంకా హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. ముందుగా ఇక్కడ నేను మనకు కరెక్ట్గా హ్యాండ్ అనేది పెట్టుకొని చూసుకోవాలి, మనకు లోతు ఎటువైపు ఉందో కరెక్ట్ ఎక్కడ ఉందో ఫ్రంట్ అనేది. ఇక్కడ నేను షోల్డర్ టు షోల్డర్ మ్యాచ్ అయ్యే విధంగా పెట్టుకొని ఇలా చుట్టూ హ్యాండ్తో పెట్టుకొని చూసుకుంటున్నాను. తర్వాత ఇలా స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మొత్తంగా హ్యాండ్ టు హ్యాండ్ పట్టుకొని హ్యాండ్ని చంక చుట్టూ తిప్పుతూ కరెక్ట్గా షోల్డర్ టు షోల్డర్ మ్యాచ్ అయితేనే కరెక్ట్గా హ్యాండ్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది మంచిగా.
అలాగే ఇప్పుడు ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, 2 హ్యాండ్స్ కూడా నేను స్టిచ్ చేసేసాను. ఇప్పుడు కింది వైపు మనం ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవడానికి ముందు మనకు మొత్తంగా నడుము అనేది ఎంత ఉందనేది చూసుకుంటున్నాను. నాకు ఇక్కడ 19 ఇంచెస్ అనేది వచ్చింది మొత్తంగా నడుము ఖర్చుతో కలిపి మనం ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత. కాబట్టి మనకు నేను కటింగ్లో చెప్పాను కదా, నాకు లెంత్ తక్కువ అవుతుంది కాబట్టి 1 మీటర్ కట్ చేసి పెట్టాను. మిగిలిన క్లాత్లో హాఫ్గా 2 పార్ట్స్ డివైడ్ చేశాను. లైనింగ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. బ్యాక్ ఒకటి, ఫ్రంట్కి ఒకటి. ఆ మిగిలిన కట్ చేసిన ఒక పార్ట్ని కూడా తీసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఒక చిన్న కట్ అనేది పెట్టుకున్నాను మిడిల్లో. తర్వాత ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఫ్రిల్స్ పెట్టుకోవడానికి స్టార్టింగ్లో కూడా ఒక 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ అటు కార్నర్కి 2 ఇంచెస్ అనేది నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఆ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని 2 ఇంచెస్కి గ్యాప్ ఇచ్చాను. ఇక్కడ మనకు మొత్తంగా ఎంత వచ్చిందంటే 18.5 ఇంచెస్ వచ్చింది. 18.5 డబల్ లేయర్లో ఉంది కాబట్టి మొత్తంగా నాకు 37 అనేది వస్తుంది. ఈ 37 ఇంచెస్. అలాగే మనకు నడుము వచ్చేసి 19 వచ్చింది కదా, 19లో మనం ఇటుపక్క అటుపక్క 2 ఇంచెస్ వదిలాం కాబట్టి 4 ఇంచెస్ తీసేస్తే 15 ఇంచెస్. 37 డివైడెడ్ బై 15 ఇంచెస్ చేస్తే మనకు 2.4 అనేది వస్తుంది. చూసారు కదా, 2.4 అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఇక్కడ మనం 2 ఇంచెస్ స్టార్టింగ్లో వదిలాం కదా, ఈ 2 ఇంచెస్ అనేది వదిలేసి ఈ 2 ఇంచెస్ వరకు స్టిచ్ అనేది వేసుకొని 2 ఇంచెస్ తర్వాత నుండి 2.4 మనం టేప్తో 2 ఇంచెస్ పైన 4 లైన్స్ 2 ఇంచెస్ పైన 4 లైన్స్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ నుండి ఈ ఎంత క్లాత్ అయితే ఫోల్డ్ అవుతుందో అంతవరకు ఫోల్డ్ అయ్యి ఫ్రిల్ ఎంత వస్తుందో అంతవరకు మనం స్టిచ్ చేసుకోవాలి. ఇంకా మొత్తంగా కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. టేప్తో 2.4కి మార్కింగ్ చేసుకోవాలి. ఒకేసారి మొత్తంగా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకొని ఇలా ఎంత వీలైతే ఎంత ఫ్రిల్ వస్తే అంత ఫ్రిల్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నాకు 2.4కి అనేది నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. తర్వాత మనకి ఇలా ఎంత ఫ్రిల్ వస్తే అంత ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల కరెక్ట్గా వస్తుంది. ఫ్రిల్స్ కూడా మనకు అడ్జస్ట్ అయిపోతుంది. ఎంత క్లాత్ ఉన్నా కానీ మనము ఈ మెథడ్లో మనం కౌంటింగ్ చేసి పెట్టడం వల్ల కూడా మనకు కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోతాయి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మొత్తంగా నేను మళ్ళీ కూడా నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు నేను ఇలా మార్కింగ్ చేస్తూ పెట్టుకుంటున్నాను ఫ్రిల్స్ అనేది. చూసారు కదా, అలాగే ఎండింగ్లో కూడా 2 ఇంచెస్కి మార్కింగ్ ఉంది కాబట్టి నేను అది కూడా 2 ఇంచెస్ వదిలేసాను. ఇంక ఇప్పుడు మనకు మొత్తంగా మనం అనుకున్నంత మెజర్మెంట్ నడుము వచ్చిందో లేదో చూసుకోవాలి. నాకు 19 ఇంచెస్ అనుకున్నాం కదా, కరెక్ట్గా 19 ఇంచెస్ అనేది వచ్చేసింది. చూసారు కదా. అలాగే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అలాగే చేయాలి. కాకపోతే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ క్లాత్ని కూడా డబుల్ ఫోల్డ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఒక 2 ఇంచెస్ అంతగా ఒక కట్ పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా ఎంత క్లాత్ అయితే మిగిలిందో అంత క్లాత్ డబుల్ ఫోల్డ్లో ఉంది కాబట్టి ఫోల్డ్ చేసుకుంటే 31 వచ్చింది నాకు. 31 అంటే డబుల్ ఫోల్డ్లో ఉంది కాబట్టి 62 అవుతుంది. ఇక్కడ మనము నడుము 19 కాబట్టి అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ వదిలితే 4 ఇంచెస్ పోతే మనకి 15 ఉంటుంది. ఇక్కడ 62 డివైడెడ్ బై 15 చేయాలి. 15 చేస్తే ఇక్కడ నాకు 4.1 వచ్చింది. 4 ఇంచెస్ పైన 1 అనమాట, 1 లైన్. ఇక్కడ 2 ఇంచెస్ వరకు ఒక స్టిచ్ అనేది వేసుకొని తర్వాత ఇక్కడ నుండి మనం ఇంకా టేప్తో మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ 4 ఇంచెస్కి పైన ఒక లైన్కి వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు కరెక్ట్గా కట్ వరకు ఎంత అయితే ఫోల్డ్ అవుతుందో అంతవరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఇలానే మొత్తంగా మార్కింగ్ చేసుకుంటూ ఇలానే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇందాక చూసారు కదా లైనింగ్ని ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలానే టేప్తో మార్కింగ్ చేసుకుంటూ, లేదంటే ఒకేసారి కింద అయినా వేసుకొని ఒకేసారి మార్కింగ్ చేసుకొని అయినా మనం పెట్టుకోవచ్చు. నాకు ఇలానే ఈజీ అవుతుంది కాబట్టి నేను ఇలా స్టిచ్ చేస్తూనే మార్కింగ్ వేసుకుంటున్నాను.
చూస్తున్నారు కదా, కరెక్ట్గా నేను అంతా 4 ఇంచెస్కే మార్కింగ్ చేసుకొని మొత్తంగా ప్లీట్స్ అనేది పెట్టుకుంటున్నాను. ఇలా మనకు ఎంత క్లాత్ ఉన్నా కానీ ఈ మెథడ్లో మనం క్యాల్కులేట్ చేసి మనం ఇలా చేసుకోవచ్చు. చూసారు కదా, నాకు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సేమ్ వచ్చాయి. ఇంకా నేను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కింద లైనింగ్ పెట్టుకొని ఈ 2 క్లాత్లు అనేది జాయింట్ అయ్యే విధంగా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. చూసారు కదా, మొత్తంగా స్టిచ్ అనేది వేసాను. 2 జాయింట్ అయిపోయాయి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు ఈ పార్ట్ పైన మనము బాడీ పార్ట్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ పార్ట్ ఏది ఉంటే అది ఇలా బాడీ పార్ట్ని పెట్టుకొని ఇలా స్టిచ్ వేస్తూ రావాలి. కింది వైపు చూస్తుండాలి. కింద ఫ్రిల్స్ కూడా మనకు స్టిచ్లోకి వస్తుంటాయి. కరెక్ట్గా చేతితో సరి చేసుకుంటూ బాడీ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి మొత్తంగా ఫ్రిల్స్ పైన పెడుతూ. ఇది చాలా పెద్దగా ఉండడం వల్ల ఇలా తిరగదు, మనం చేత్తో సరి చేసుకుంటూ రావాలి. ఇలా బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి మొత్తంగా. ఇప్పుడు ఒకసారి చూసుకుని నాకేం ఫ్రిల్స్ అనేది రాలేదు స్టిచ్లో. చూసారు కదా, ఇలాగే మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి, డబల్ స్టిచ్ అనేది కూడా. ఎప్పుడైనా షోల్డర్ పైన నడుము దగ్గర హ్యాండ్స్ జాయింటింగ్ దగ్గర డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, నేను డబల్ స్టిచ్ కూడా వేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇక్కడ పైన కూడా కుచ్చులు అనిగే విధంగా నేను ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ స్టిచ్ మాత్రం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఒకవేళ మనం వేసినా కానీ పర్ఫెక్ట్ థ్రెడ్తో వేస్తేనే మనకు స్టిచ్ అనేది కనబడదు డ్రెస్ వేసుకున్నప్పుడు. ఇలా వేయడం వల్ల కూడా మనం కుచ్చులు పెట్టుకున్నాం కదా లోపల వైపు, అవి అణిగినట్టు కరెక్ట్గా వస్తుంది. మనకు లోపల కూడా పైకి లేవకుండా ఉంటుంది లోపల వైపు కూడా. చూసారు కదా, నేను మొత్తంగా కింద ఫ్రిల్స్ పార్ట్ అనేది జాయిన్ చేశాను. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనం ఫ్రిల్స్ పార్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 సైడ్స్ కూడా జాయిన్ చేసేసాను మొత్తంగా. ఇంక ఇప్పుడు మనం సైడ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలనేది చూద్దాము. ఈ సైడ్ జాయిన్ చేయడానికి కింద లైనింగ్కి నాకు లెంత్ తక్కువ పడినప్పుడు నేను 1 క్లాత్ తీసి పెట్టాను కదా కటింగ్లో, ఆ క్లాత్ను ఇలా 3 ఫోల్డ్స్ చేసుకొని 3 లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను 1 మీటర్ క్లాత్ని. నాకు లెంత్ తక్కువైంది కదా, ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ కాబట్టి లెంత్ తక్కువైపోయింది. నేను ఇక్కడ ఈ 3 లేయర్స్ని కూడా ఇలా ఒకదానికి ఒకటిగా జాయింటింగ్ అనేది చేస్తున్నాను. అలాగే ఇంకొక లేయర్ని కూడా జాయిన్ చేస్తున్నాను. మొత్తంగా 3 లేయర్స్ ఒకదానికి ఒకటిగా పొడవుగా చేస్తున్నాను జాయింటింగ్. ఇప్పుడు ఈ మొత్తంగా మనం స్టిచ్ చేసిన క్లాత్ని ఒక డబల్ ఫోల్డ్ చేసుకొని హాఫ్గా కట్ చేస్తున్నాను 2 పార్ట్స్గా. మనం ముందుగా స్టిచ్ చేసిన ఫ్రాక్లో లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ పైన ఇలా ఉల్టాగా పెట్టుకొని స్టిచ్ చేస్తున్నాను, జాయిన్ చేస్తున్నాను. మనకి ఇప్పుడు కరెక్ట్గా లెంత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా జాయిన్ చేయడం వల్ల. లెంత్ మనకు ఫ్రాక్లో లైనింగ్ లెంత్ సరిపోకపోయినా కానీ అంత లుక్ కనబడదు. చూస్తున్నారు కదా, మొత్తంగా నాకు లోపల ఎంతైతే ఉందో అంతకు నేను ఇది క్లాత్ అనేది జాయిన్ చేసుకున్నాను. లెంత్ వైజ్ నాకు ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ మొత్తంగా జాయిన్ చేసిన తర్వాత కూడా నాకు కొంచెం క్లాత్ అనేది ఎక్కువైపోయింది. ఆ ఎక్కువైన క్లాత్ను కట్ చేస్తున్నాను. ఇలా క్లాత్ తక్కువ ఉన్నప్పుడు కూడా మనం లైనింగ్ తక్కువ ఉన్నప్పుడు కూడా మనం ఎలా లెంత్ వైజ్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది కూడా మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ఈ జాయిన్ చేసిన క్లాత్ను కూడా కింది వైపు ఖర్చు ఫోల్డ్ అయ్యే విధంగా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను దానిపైన. ఇలాగే ఇంకొక వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తంగా మనం చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మొత్తంగా మనం సైడ్స్ అనేది జాయిన్ చేద్దాం. ముందుగా హ్యాండ్స్ నుండి చంక నుండి నడుము వరకు కరెక్ట్గా పట్టుకొని ఓన్లీ ఇక్కడ స్టిచ్ అనేది వేయొద్దు, ఇక్కడ నడుము వరకు పట్టుకొని ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ నడుము నుండి మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 లేయర్స్ పట్టుకోవాలి, లైనింగ్ని పట్టుకోవద్దు. ఓన్లీ శారీ ఫ్యాబ్రిక్ని పట్టుకోవాలి. ముందుగా పట్టుకొని మొత్తం కింది వరకు, కింద బార్డర్ ఉంది కాబట్టి కింది వైపు
బార్డర్ టు బార్డర్ మ్యాచ్ అయ్యే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి 2 లేయర్స్ని కలుపుతూ. మొత్తంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ బార్డర్ కింద మీదగా కొద్దిగా వచ్చినా కానీ ఇక్కడ సగం వరకు స్టిచ్ చేసేసి మళ్ళీ కింది నుండి బార్డర్ నుండి పట్టుకొని స్టిచ్ అనేది కలిపేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది. నాకైతే అంత అవసరం ఏం రాలేదు, నాకు కరెక్ట్గా బార్డర్ టు బార్డర్ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు మనం మొత్తం హ్యాండ్ నుండి జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ కూడా కొంచెం ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి నేను అది కట్ చేసాను, ఎక్స్ట్రాగా ఉన్న హ్యాండ్స్ని. ఇంకా మనకి ఇక్కడ హ్యాండ్ని కరెక్ట్గా మనకు ఎంతైతే ఉందో ఇక్కడ నేను కొంచెం హ్యాండ్స్ అనేది పైకి లేచే విధంగా నేను లూజ్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ కరెక్ట్గా హ్యాండ్ లూజ్ మనం పెట్టుకొని అలాగే చంక దగ్గర మనం ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చుకి మనం ఎంతైతే చెస్ట్ లూజ్కి కట్ పెట్టుకున్నాం కదా ఆ చెస్ట్ లూజ్ కట్ పై నుండి వేస్తూ రావాలి. అలాగే ఇక్కడ నడుము దగ్గర కూడా మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంత ఖర్చుకు మార్కింగ్ చేసుకోవాలి. అదంత ఖర్చుకు మార్కింగ్ చేసుకొని ఆ చంక నుండి నడుము వరకు అలా స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను 2 ఇంచెస్ పెట్టినుండే ఖర్చు. ఇంకా ఇప్పుడు మాత్రం ఇక్కడ నడుము నుండి కింది వైపు మాత్రం ఒక 3 ఇంచెస్ వరకు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ 4 లేయర్స్ పట్టుకొని స్టిచ్ చేయాలి, ఒక 3 ఇంచెస్ వరకు. ఇంకా 3 ఇంచెస్ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ మనం స్టిచ్ వేసాం కాబట్టి ఓన్లీ లైనింగ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల వైపుగా అనేస్తూ ఓన్లీ 2 లైనింగ్ లేయర్స్ అనేది పట్టుకొని స్టిచ్ వేస్తూ రావాలి కింది ఎండ్ వరకు. మీరు ఒకవేళ ఇది అర్థం కాకపోయినా మళ్ళీ చూడండి, అప్పుడే అర్థమవుతుంది. మనం ఆల్రెడీ ముందే మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసాం కదా, ఇక్కడ ఇంకా లైనింగ్కి మాత్రం ఒక 3 ఇంచెస్ వరకు పట్టుకోవాలి 4 లేయర్స్. తర్వాత నుండి 2 లేయర్స్ పట్టుకొని కింది వైపు వరకు స్టిచ్ వేస్తూ రావాలి. ఈ శారీ క్లాత్ మాత్రం 3 ఇంచెస్ వరకు పట్టుకొని మిగతా లోపలికి తోసేయాలి. ఇప్పుడు ఈ స్టిచ్ పక్క నుండి మరొక పాదం ఖర్చు అంతా ఒక పావించు దూరంలో ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఒకవేళ టైట్ లూజ్ అయినా కానీ స్టిచ్ విప్పుకోవచ్చు. ఈ స్టిచ్ కూడా మొత్తం ఎండ్ వరకు అనేది వేసుకోవాలి. చూసారు కదా, మొత్తంగా ఇలా రెడీ అవుతుంది. ఇంకా అలాగే ఇంకొక వైపు కూడా సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్కి మనం నడుము దగ్గర 3 ఇంచెస్ అలా అనుకున్నాం కదా, అక్కడ నుండి పై దాకా హ్యాండ్స్ వరకు ఇలా చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. క్లాత్ అనేది పోగులు లేవకుండా ఉంటుంది. అలాగే మనకు ఫిట్టింగ్ వైజ్ కూడా మంచిగా వస్తుంది. చూసారు కదా, నేను 2 సైడ్స్ పెట్టాను. అలాగే ఇప్పుడు కింది లైనింగ్కి కూడా మనం కింది వైపు జాయింట్స్ వేసాం కదా, అక్కడ మాత్రం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి చుట్టూ రౌండ్ అప్ కూడా. ఇక్కడ నాకు మొత్తంగా కోట్ కోసం వీడియో పెట్టట్లేదండి, నేను మరొక వీడియో చేసి కోట్ ఎలా స్టిచ్ చేయాలనేది పెడతాను. ఇంకా లెంత్ ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది, మీకు కూడా చూసి బోర్ కొడుతుంది. మరొక వీడియో నేను ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి కోట్ అనేది, అది కూడా నేను వీడియో చేసి పెడతాను. చూసారు కదా, మొత్తంగా స్టిచ్ వేసాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. చూసారు కదా, మనకు మొత్తంగా ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ ఇంకేమైనా దారాలు అవి ఉన్నా కట్ చేసుకోవాలి నీట్గా. చూసారు కదా, మొత్తంగా మనకు ఎలా రెడీ అయిందో ఫ్రాక్ అనేది. ఇలా ఫ్రాక్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కోట్ అయినా వేసుకోవచ్చు. కోటు వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. చూసారు కదా, మొత్తంగా మనకు ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.